నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశేఖర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో ఒక లేఖ రాశారు సార్. సో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రాలు పంపే బిల్లుల్ని రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలి అని చెప్పేసి. సో బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు రాష్ట్రపతికి కాల పరిమితి విధించడం ఏంటి అంటూ రాష్ట్రపతి సుప్రీంకోర్టును క్వశ్చన్ చేశారు. సో ఎవరు సుప్రీం అంటే ఏం చెప్తారు సార్? రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందా? రాజ్యాంగం ఏం చెబుతోంది? సుప్రీంకోర్టు లేఖ రాయడం కాదు, క్వశ్చన్ చేయడం కాదు. నాకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అని ఉంటుంది. సార్, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటే క్వశ్చన్ చేయడం కాదు. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటే రాజ్యాంగం పైన క్లారిఫికేషను భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు అడగడాన్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. నిన్న రాసింది లేఖలు కాదు, లేఖలు రాయరు రాష్ట్రపతులు. రాష్ట్రపతులు సుప్రీంకోర్టుకు మధ్య లేఖ ఏంటి? వ్యక్తుల మధ్య లేఖ ఉంటుంది, వ్యవస్థ కదా. అది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటే పలానా దాని మీద మాకు క్లారిటీ కావాలి అని అడిగారు. అందువల్ల అది విమర్శించడమో కాదు, అది ప్రశ్నించడం అంతకంటే కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగబద్ధమైన అత్యున్నత వ్యవస్థ, రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత వ్యవస్థ. ఈ 2 వ్యవస్థల మధ్య ప్రశ్నించడము విమర్శించడము అనేది మన రొటీన్ పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. సో రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించదు, సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నించరు. రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఉన్న ప్రొవిజన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కింద సుప్రీంకోర్టును కోరింది, మీరు క్లారిటీ ఇవ్వండి అని. సో సుప్రీంకోర్టు ఏం కోరింది? ఒకటి, ఇటీవల స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు సంచలనమైన సృజనాత్మకమైన సెన్సేషనల్ అండ్ క్రియేటివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో భారత రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రపతి గవర్నర్ బిల్లులపైన యాక్ట్ చేసడానికి కాలపరిమితిని నిర్దేశించలేదు. ఇప్పుడు రాజ్యాంగం గవర్నర్లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 200(201) ప్రకారము ఏం చేయాలో రాజ్యాంగం చెప్పింది తప్ప ఎప్పటి లోపల చేయాలని చెప్పలేదు. గవర్నర్ విషయంలోనైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నారు, కానీ రాష్ట్రపతి విషయంలో అది కూడా అన్నట్లేదు. కానీ సుప్రీంకోర్టు ఏమన్నది? అలా అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోకుండా ఉండవచ్చా, నిరవధికంగా నిర్ణయం తీసుకోకుండా ఉండవచ్చా? ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తోంది క్లియర్గా? ఒక శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వస్తే గవర్నర్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ, ఆమోదించడం, బి, తిరస్కరించి వెనక్కి పంపించడం, సి, రాష్ట్రపతి పరిశీలనకు నివేదించడం. ఈ 3 ఆప్షన్స్ కాక తమిళనాడు గవర్నర్ సిఎన్ రవి ఉద్దేశపూర్వకంగా 4వ ఆప్షన్ ఆయనకైనా తెచ్చుకున్నాడు. రాజ్యాంగం లేనిది, నేను దానిపైన కూర్చుంటా, నేనేమే తీసుకోను. దీన్నే పాకెట్ వీటో ఆర్ అబ్సల్యూట్ వీటో అంటారు. అంటే నిర్ణయమే తీసుకోకుండా ఉండడం. ఎంతకాలం తీసుకోను నా ఇష్టం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది కదా దాంట్లో. రాజ్యాంగంలో ఎక్కడన్నా కాలపరిమితి ఉందా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంది కనుక నా దృష్టిలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 50 ఏళ్ళు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబులే అని ఆయన దానిపైన నిర్ణయం తీసుకోలేదు. పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు అలా ఉండదు. రాజ్యాంగం ప్రకారము మీ దగ్గరకు బిల్లు వచ్చినప్పుడు ఒక రీజనబుల్ టైంలో దానిపై నిర్ణయం తీసుకోవాలి తప్ప దాంట్లో కాలపరిమితి లేదు కదా, నేను ఇష్టం వచ్చినంత సమయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చేసిందో ఆగమేఘాల మీద వాటి రాష్ట్రపతికి పంపాడు. సో ఒకసారి ఈవెన్ తిరస్కరించిన బిల్లు మళ్ళీ పంపిండు, మళ్ళీ శాసనం పంపినా కూడా మళ్ళీ రాష్ట్రపతి పంపాడు. రాష్ట్రపతి మళ్ళీ నిర్ణయం తీసుకోరు. అప్పుడు ఏం చేయాలి సుప్రీంకోర్టు? అంటే రాజ్యాంగ స్ఫూర్తి బుట్టదాఖలవుతుంటే సుప్రీంకోర్టు ప్రేక్షక పాత్ర వహించాలా? రాజ్యాంగము, రాష్ట్రపతి, గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాయని భావించి రాజ్యాంగంలో అలా రాశారు. లేకపోతే సమయ కాలపరిమితి ఉండదా? రాజ్యాంగంలో ఎందుకు రాశారు కాలపరిమితిని? ఎందుకు రాయలేదు? విత్ కాన్ఫిడెంట్, విత్ ఫెయిత్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని విశ్వసించి రాజ్యాంగంలో స్పష్టంగా కాలపరిమితి నిర్దేశించలేదు. దాని ఉద్దేశం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించమని రాష్ట్రపతికి గవర్నర్కి ఎవరు లైసెన్స్ ఇవ్వలేదు. అది సుప్రీంకోర్టు అందుకేమన్నదంటే ఇలా కాదు, కొన్ని అంశాల్లో 1 నెల రోజులు మీరు నిర్ణయం తీసుకోవాలి, కొన్ని అంశాల్లో మీరు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి
అని గవర్నర్కు రాష్ట్రపతికి క్లియర్గా పేర్కొన్నారు. దాంతోపాటు మీకు ఏదైనా ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు పైన దాని రాజ్యాంగబద్ధత పైన అనుమానం వస్తే భారత రాజ్యాంగంలో ఉన్న ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు ఇది రాజ్యాంగబద్ధమా కాదా అని సలహా అడగవచ్చు. కానీ అది రాజ్యాంగబద్ధం కాదని భావించి గవర్నరు రాష్ట్రపతితో ఆపకూడదు. ఎందుకంటే ఏది రాజ్యాంగబద్ధమో ఏది రాజ్యాంగబద్ధము కాదో నిర్ణయించే అధికారం మన రాజ్యాంగం సుప్రీంకోర్టు హైకోర్టులకి ఇచ్చింది తప్ప రాష్ట్రపతి గవర్నర్కి ఇవ్వలేదు. ఇది ఈ సారాంశం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల సారాంశం. ఇప్పుడు రాష్ట్రపతి ఏమడిగారంటే మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రపతికి గవర్నర్కు కాలపరిమితి నిర్దేశించినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు కాలపరిమితి నిర్దేశించవచ్చా అని. ఇది క్వశ్చన్ నెంబర్ 1 సుప్రీంకోర్టు అడిగింది. అలాగే గవర్నర్ విషయంలో రాష్ట్రపతి విషయంలో ఇద్దరి విషయంలో కూడా రాజ్యాంగం కాలపరిమితి నిర్దేశించనప్పుడు కోర్టులు నిర్దేశించవచ్చా, ఇది క్వశ్చన్ 1. 14 క్వశ్చన్ల సారాంశంలో దీన్నే 2 క్వశ్చన్లు అడిగారు. రాష్ట్రపతి విషయంలో ఒకటి, గవర్నర్ విషయంలో ఒకటి. రెండవది, ఒక బిల్లు చట్టము కాకముందే దానిలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా, న్యాయ సమీక్ష చేయొచ్చా? ఎందుకంటే రాష్ట్రపతి గవర్నర్ ఆమోదించాకనే చట్టం అవుతుంది. ఆమోదించలేదు కనుక అది చట్టం కాలే. చట్టం కానప్పుడే న్యాయ సమీక్షకు అవకాశం ఉందా, ఇది రెండవ డైమెన్షన్. మూడో డైమెన్షన్లో ఏమనెత్తింది ఏంటి అంటే కోర్టులు ఇద్దరు సభ్యుల ధర్మాసనమే ఈ తీర్పు చెప్పింది. కానీ సాధారణంగా రాజ్యాంగంలో సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లా ఉంటాయి. అంటే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన లోతైన అంశాలను నిర్ధారించాల్సి వస్తే 5 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేస్తారు. ఈవెన్ అంతకన్నా ఎక్కువ మంది సభ్యులను ధర్మాసనంకు రెఫర్ చేస్తారు. కానీ ఇందులో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఉంది కనుక రాష్ట్రపతి గవర్నర్లకు కాలపరిమితి రాజ్యాంగంలో లేకపోయినా కోర్టు నిర్దేశించింది కనుక దీన్ని మరి 5 సభ్యుల ధర్మాసనం నిర్ణయించకూడదా, 2 సభ్యుల కోర్టు బెంచే చేయవచ్చా? ఎందుకంటే ఇది సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా కనుక సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఏ కేసులో వచ్చినా గతంలో సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం, 7 సభ్యుల ధర్మాసనం, 9 మంది సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేసి దాన్ని మరింత లోతుగా పరిశీలించింది తప్ప 2 సభ్యుల న్యాయమూర్తుల ధర్మాసనాలు తీర్పులు చెప్పలేదు కదా. అది రాష్ట్రపతి అడిగిన మరో ముఖ్యమైన ప్రశ్న. ఇలా రాష్ట్రపతి కొన్ని ప్రత్యేకతలు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎలా ఇచ్చింది రాష్ట్రపతి గవర్నర్ ఆర్టికల్ 142 ద కాన్స్టిట్యూషన్ ప్రకారము సంపూర్ణ న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని కూడా రాష్ట్రపతి అడిగారు. సో సుప్రీంకోర్టుకు ఏ రకమైన ఆదేశాన్ని ఇచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కల్పించడం అంటే ప్రొసీజరల్ లా గురించి కానీ కాన్స్టిట్యూషన్లో లేని అంశాలను కూడా సుప్రీంకోర్టు సంపూర్ణ న్యాయం పేరిట ఆర్టికల్ 142 పేరిట ఆదేశాలు ఇవ్వవచ్చా? ఇలా కొన్ని కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ పైన సుప్రీంకోర్టు ఒపీనియన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ రూపంలో అడిగింది. అందువల్ల దీన్ని మన సాధారణ రాజకీయ పరిభాషకు పట్టుకొచ్చి విమర్శించడము, ప్రశ్నించడము, వాయించడము ఇలాంటివి మనం ఎప్పుడు వాడకూడదు. దే ఆర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ విత్ గ్రేట్ రిగార్డ్ అండ్ రిస్ట్రెయింట్ ఫర్ ఈచ్ అదర్. సో రాష్ట్రపతికి తనకున్న రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించింది, ఆమె తప్పేం లేదు. సుప్రీంకోర్టును క్లారిఫై చేయమని అడిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే మనమే రివ్యూ పిటిషన్కి వెళ్ళచ్చు, తిరిగి పునః సమీక్షించండి అని కూడా వెళ్ళచ్చు. ఈవెన్ ఒక కేసులో ఒక పిటిషనర్కి ఒక జడ్జి ఈ బెంచ్ మీద ఉంటే నాకు న్యాయం జరగదని భావిస్తే ఈవెన్ ఆ జడ్జిని మార్చమని కూడా వెళ్ళచ్చు. పౌరునికి ఇన్ని అధికారాలు ఉంటాయి. సో దానిపైన ఈవెన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మళ్ళీ సమీక్షించమని కూడా అడగచ్చు. అలాంటప్పుడు రాష్ట్రపతి గారికి హక్కు ఉండదా పౌరునికే ఉన్నప్పుడు? అందువల్ల రాష్ట్రపతి ఇన్ అవర్ ఓన్ పవర్, అంటే రాజ్యాంగంలో ఇచ్చిన విచక్షణ అధికారాలు రాష్ట్రపతి గవర్నర్లు ఉపయోగించే క్రమంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా, ఇలాంటి అనేక అంశాలని సుప్రీంకోర్టు ఒపీనియన్ అడిగింది. చూడాలి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది. ఇవి సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా గనక
మరి సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అపోహోల్డ్ చేస్తుందా, లేదా మరి 5 సభ్యుల ధర్మాసనాన్ని కనుక ఏర్పాటు చేస్తుందా? 5 సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసినప్పుడు స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో 2 సభ్యుల ధర్మాసనం తీర్పును స్టే విధిస్తారా, లేదా ఆ తీర్పు కొనసాగుతూనే దీనిపైన మరింత లోతైన దానికి ఇస్తారా చూడాలి. నాకైతే అభిప్రాయం ఏంటంటే బహుశా దీంట్లో ఉన్న సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లాను మరింత లోతుగా పరిశీలించడానికి 5 సభ్యుల ధర్మాసనం వేస్తే వేయవచ్చేమో సుప్రీంకోర్టు. మరి అప్పటి వరకు ఈ జడ్జిమెంట్ వ్యాలిడ్ అవుతుందా లేదో తెలియదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం స్పెక్యులేట్ చేయలేము. కానీ బహుశా అంచనా ఏంటంటే 5 సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేయాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ రాజ్యాంగంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ద్వారా అడిగింది కనుక సహజంగా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పైన ఉండే సాంక్టిటీ రీత్యా 5 సభ్యుల ధర్మాసనానికి బహుశా నివేదించవచ్చు. ఇక మరి సుప్రీంకోర్టు ఏమైనా ఓవర్ రీచ్ వెళ్ళిందా? ఇప్పుడు రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు, రాష్ట్రపతి అడిగిన క్లారిటీ, ప్రశ్నలు అంటే 2 రకాలు ఉంటాయి. విషయం తెలుసుకోవడానికి ప్రశ్న అడగచ్చు, విమర్శించడానికి ప్రశ్న అడగచ్చు. ప్రశ్నించడం వేరు, ప్రశ్న వేయడం వేరు, రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి ప్రశ్న క్లారిటీ కొరకు తప్ప క్వశ్చనింగ్ కొరకు కాదు, క్లారిటీ అడిగింది. సో ఇప్పుడు ఒక టీచర్కు స్టూడెంట్ ప్రశ్న అడుగుతాడు, అది విమర్శ కాదు. ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత అడుగుతాడు ప్రశ్న, అది విమర్శ. విమర్శ వేరు, ప్రశ్నకు 2 మీనింగ్స్ ఉంటాయి. ప్రశ్నించడం అంటే విమర్శించడం అనే మీనింగ్ ఉంటుంది, ప్రశ్నించడం అంటే తెలుసుకోవడానికి అడగడం కూడా ఉంటుంది ప్రశ్నించడం. సో 2 ప్రశ్నించడమే. సో అందువల్ల ఇక్కడ ప్రశ్నించడం అనేది క్వశ్చనింగ్ ద సుప్రీంకోర్టు కాదు, సీకింగ్ ద క్లారిఫికేషన్ ఫ్రమ్ ద సుప్రీంకోర్టు. సో అందువల్ల సుప్రీంకోర్టు బహుశా 5 సభ్యుల ధర్మాసనం నివేదిస్తుందేమో చూడాలి. కానీ రాష్ట్రపతి అడిగేటప్పుడు ఒక సూటి ప్రశ్న, రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము గారు అడిగారు కదా, కేంద్ర క్యాబినెట్ సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. అంటే ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? అసలు రాష్ట్రపతి, గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు కనుక వారిని కోర్టు ఎట్లా ప్రశ్నిస్తుంది, కోర్టు ఎట్లా సమయాన్ని నిర్దేశిస్తుంది అని ఒక ప్రజాస్వామిక సూత్రాన్ని రైజ్ చేస్తున్నారు. మరి కోర్టులకే పవర్ ఉంటుందా, పార్లమెంటుకు పవర్ ఉండదా అని మాట్లాడుతున్నారు. మరి ఇది కూడా అంతే కదా. ఒక రాష్ట్ర శాసనసభ, ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఆమోదించినటువంటి బిల్లును గవర్నర్ ఎవరైనా ఆపడానికి? గవర్నర్ను ప్రజలు ఎన్నుకున్నారా? గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి. ఈనాటి కాలంలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు, పచ్చి ఏజెంట్ లాగా. గవర్నర్కు ఉండే హోదాను గంగలో కలుపుతున్నారు. గంగలో కూడా కాదు, మురికి కాలువలో కలుపుతున్నారు. గంగలో కలిపినా కనీసం ఇంత పాపనాశనం అవుతుంది. అంత ఘోరంగా గవర్నర్లు వ్యవహరిస్తుంటే, గవర్నర్ ఏదో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ కనుక, మరి గవర్నరే అత్యున్నత వ్యవస్థ అయితే ప్రజలు ఎన్నుకున్న చట్టసభ పనికిమాల వ్యవస్థ అవుతుందా? తమిళనాడు ప్రజలందరూ ఓట్లేదు ఎన్నుకున్న శాసనసభ కన్నా గవర్నర్ చాలా గొప్పవాడా? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా రాష్ట్రపతి పదవి చాలా గొప్పదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థ కన్నా గొప్పది ఏది ఉంటుంది అని ఒకవైపు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్కే సుప్రీమసీ ఉండాలి, కోర్టులకి ఎట్లుంటుంది, ప్రజలు ఎన్నుకున్నారు కదా పార్లమెంట్ అని. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు లేదట అధికారం, గవర్నర్కి ఉంటుందట, రాష్ట్రపతికి ఉంటుందట. ఎవరు చెప్పారు ఇది ఇంత అప్రజాస్వామికమైంది? అందువల్ల రాష్ట్రపతి ద్వారా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అడిగే హక్కు రాష్ట్రపతికి ఉంది, రాజ్యాంగం అధికారం ఇచ్చింది. కానీ ఖచ్చితంగా రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వివరించినప్పుడు, రాజ్యాంగాన్ని సృజనాత్మకంగా వారి దుర్వినియోగం చేస్తున్నప్పుడు, సృజనాత్మకంగా దాన్ని సవరించే అధికారం కూడా కోర్టులకు ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు చెప్పింది. సో అందువల్ల భారత రాజ్యాంగానికి అనేక సార్లు కోర్టులు క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. అందువల్ల ఇక్కడ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవడానికి కాలపరిమితి రాజ్యాంగంలో లేదు. కానీ దట్ డజంట్ మీన్ నేను నిర్ణయమే తీసుకోకుండా ఉంటా అనేది కాదు. కాలపరిమితి లేదు. కానీ ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, నేను ఎన్ని సెకండ్ల లోపల సమాధానం చెప్పాలని ఎక్కడ రూల్ లేదు. నేను 10 సెకండ్స్లో రిప్లై స్టార్ట్ చేయొచ్చు, 1 నిమిషం ఆలోచించవచ్చు. కానీ 10 నిమిషాలు ఆలోచించాను అనుకోండి, అది ఎట్లుంటుంది? నాకు లేదు కదా. నేను ఎనలిస్ట్ కావచ్చాను,
మీరు ప్రశ్న అడిగిన ఎంతసేపట్లో సమయం ఆన్సర్ చెప్పాలని ఎక్కడ రాజ్యాంగంలో ఉంది? నా ఇష్టం, నేను 10 నిమిషాలు ఇట్లా కామ్గా ఉంటాను అంటే నడుస్తుందా? ఇది కూడా అంతే, నీకు అధికారం ఉంది కరెక్టే, కానీ కాలపరిమితి లేదు కదా అని చెప్పి నేను అసలు నిర్ణయమే తీసుకోను. నా ఇష్టం. 10 బిల్లులు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు దాంతో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్ ఆమోదించకపోయినా, రాష్ట్రపతి ఆమోదించకపోయినా ఆ బిల్లు చట్టమైనట్టుగా ప్రకటించింది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో ఇది కూడా ఉంది. గవర్నర్ ఆమోదము, రాష్ట్రపతి ఆమోదం లేకుండా కూడా ఒక శాసనసభ ఆమోదించిన బిల్లు చట్టం ఎలా అవుతుందా అని. నార్మల్ సర్కమ్స్టెన్సెస్ కాదు, కానీ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్. నువ్వు నిర్ణయం చెప్పవు, అలాగే దాచిపెట్టుకుంటావు. ప్రజలు ఎన్నుకున్న సభకు చట్టం చేసే అధికారం లేకపోతే ఎవరికి ఉంటుంది చట్టం చేసే అధికారం? చట్టం ఎవరు చేయాలి? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చేయాలా, లేదంటే రాజ్భవన్లో కూర్చున్న గవర్నర్ చేయాలా? రాజ్భవన్లో రాష్ట్రపతి నిలయంలో కూర్చున్న రాష్ట్రపతి చట్టం చేస్తారా? చట్టం ఎవరు చేస్తారు? మీరు కామన్ క్విజ్ క్వశ్చన్ అడగండి స్కూల్ పిల్లల్ని. భారతదేశ రాజ్యాంగం ప్రకారము చట్టాలు ఎవరు చేస్తారు? ఏ, శాసనసభ లేదా పార్లమెంట్, బి, గవర్నర్, సి, రాష్ట్రపతి, డి, కోర్టులు. ఎవరు చేస్తారు? కామన్ సెన్స్ 8వ తరగతి 9వ తరగతి సోషల్ స్టడీస్ స్టూడెంట్ చెప్తాడు. శాసనసభ లేదా పార్లమెంట్ మాత్రమే చట్టం చేస్తుంది, గవర్నర్ చేయరు, రాష్ట్రపతి చేయరు, ఈవెన్ కోర్టులు కూడా చట్టం చేయరు. చేసిన చట్టం రాజ్యాంగబద్ధతను కోర్టులు చెప్తాయి తప్ప కోర్టే చట్టం చేయదు. చట్టం చేసేది చట్టసభలే. చట్టం చేసిన తర్వాత ఇది రాజ్యాంగబద్ధమా కాదా అని కోర్టులు తీర్పు చెప్తాయి. కోర్టు తీర్పు చట్టం అయిపోతుంది. కానీ ఇది కామన్ కదా, ఏ సోషల్ స్టడీస్ స్టూడెంట్ అంటే చెప్తారు. సింపుల్గా మళ్ళీ క్విజ్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? ఏ, శాసనసభ లేదా పార్లమెంట్, బి, గవర్నర్, సి, రాష్ట్రపతి, డి, ఉపరాష్ట్రపతి. ఆన్సర్ రాష్ట్రపతా? కాదు కదా. ఆన్సర్ గవర్నరా? కాదు కదా. ఇది ఆ సింపుల్ యాజ్ దట్ కదా. సో దీని ఇంత సింపుల్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్కు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఎందుకు, ధర్మాసనాలు ఎందుకు, తీర్పులు చెప్పడం ఎందుకు? 6వ తరగతి 7వ తరగతి సోషల్ స్టడీస్ స్టూడెంట్ చెప్తారు కదా ఇది. సో చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? చట్టసభకే ఉంది. గవర్నర్ ఆమోదించడము, రాష్ట్రపతి ఆమోదించడం ఇది ఓన్లీ ప్రొసీజరల్, అది కాన్స్టిట్యూషనల్ కాదు కదా. అడ్డుకునే అవకాశం ఎట్లుంటుంది? అది ఓన్లీ ఒక సెరిమోనియల్ హెడ్, గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా సెరిమోనియల్ హెడ్ కనుక సంతకం పెడతారు. ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో 90 ఏళ్ళు అసలు మంచం మీద ఉన్న తాత పేరిటనే పెళ్లి పత్రిక పోతుంది అంటే అర్థం తాతే పెళ్లి చేస్తాడా? వచ్చి తాతే నిలబడి అన్ని పనులు చేస్తాడా? చేయడు. ఇంట్లో తాత ఉన్నాడు, మాట కూడా రాకపోయినా తాత పేరిటనే మత్ నా ప్రథమ పుత్రుడైనా అని ఉంటుంది. నా కొడుకు పెళ్లి కార్డు ఎట్లా పోయింది? నా పేరు మీద పోలే, మా అన్నయ్య పేరిట పోయింది. అది మన సాంప్రదాయం కదా. కె రాణా ప్రతాప్, కె రమ అని చెప్పి మా అన్నయ్య వదనల పేరిట పెళ్లి పత్రిక ఉంటుంది. మత్ నా సోదరుడైన కె నాగేశ్వర్, కె శ్రీలక్ష్మిల కుమారుడైన రాహుల్ అని పెయింటింగ్ తప్ప మా అన్నయ్య వాడు నాకన్నా తక్కువన, వాడు మాజీ ఎమ్మెల్సీ కదా, వాడు ప్రముఖ విశ్లేషకుడు కదా అని నా పేరు రాలే కదా, మా అన్నయ్య పేరు మీద పోయింది కార్డు. ఇదొక రూల్. మా అన్నయ్య పేరు మీద కార్డు కదా అని మా అన్నయ్య ఈ సంబంధం నాకు నచ్చడం లేదురా, నువ్వు చేసుకోవద్దంటే నేను ఊకుంటానా, కొడుకు ఊకుంటాడా? పెళ్లి సంబంధం కుదుర్చుకునే నేనే మాది, కానీ పెళ్లి పత్రిక మాత్రం మా అన్నయ్య పేరిట పోతుంది. చూడండి, ఈ ఆలు బాగాలేదురా అంటే నేను ఊకుంటానా? ఫైనల్గా నాకు నచ్చితే నేను నా ఇష్టం, నా కొడుకు ఇష్టం, నా భార్య ఇష్టం, మధ్యలో వాళ్ళు ఉండదు కదా. అయినా పేరెందుకు మా అన్నయ్య వదిలిన పేరు పెట్టకపోతే అది సాంప్రదాయం, అది గౌరవం. ఇది కూడా అంతే సాంప్రదాయం. ఫైనల్గా గవర్నర్ సంతకం పెట్టుడు, రాష్ట్రపతి సంతకం పెట్టుడు అనేది సాంప్రదాయం. మన ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు పెద్దల పేరిట పెళ్లి పత్రిక పంపడం సాంప్రదాయం అని చెప్పి పెళ్లికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మళ్ళీ తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు. పెళ్లి కొడుకు తీసుకుంటాడు, పెళ్లి కొడుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులే తీసుకుంటారు, కానీ పేరు మాత్రం వాళ్ళది పెట్టదు. ఇది ఈ సింపుల్ సాంప్రదాయం అర్థం కాకపోతే ఎట్లా? సాంప్రదాయం రీత్యా నీకు అధికారం గౌరవం ఇచ్చారంతే. ఆ గౌరవాన్ని నువ్వు మంట కలుపుకుంటే మరి ఏం చేయాలి? మంట కలుపుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా ఇట్లనే పత్రిక పెద్దోళ్ళ పేరిటాన్ని కొట్టిస్తే వాళ్ళు ప్రధానికి పుల్లబెట్టారనుకోండి, ఏం చేస్తారు? వాడి పేరు మీద పెళ్లి పత్రిక కొట్టించుకొని పంపించుకుంటాడు. ఇక అంతకన్నా ఏం చేస్తాడు? ఇక ప్రధానికి అడ్డుపడుతున్నాడు అనుకుందాం ఉదాహరణకు. సో అడ్డుపడుతున్నాడు, సో పెద్దవాళ్ళని పత్రిక కొట్టిస్తావు. ఓ పెదనాన్న పేరో ఎవరి పేరుతో తాత పేరుతో పత్రిక కొట్టిస్తావు. రోజు అడ్డం పడుతూ అంటాడు, నా పేరిట పత్రిక ఉంది కనుక నా ఇష్టం వచ్చినట్టే జరగాలని. 4 రోజులు చూస్తారు, 5వ రోజు ఏం చేస్తారు? ఆ పత్రిక మళ్ళీ ఇంకోటి కొత్త ప్రింట్ చేసి తన పేరిట పత్రిక ప్రింట్ చేస్తాడు.
ఇప్పుడు జరిగింది అదే. గవర్నర్లు, రాష్ట్రపతులు, శాసనసభ ఆమోదించిన బిల్లు అడ్డుపడుతుంటే సుప్రీంకోర్టు నీ అనుమతి అవసరం లేదు పో అన్నారు. ఒక కాలపరిమితి దాటినాక మీరు అనుమతి ఇవ్వకపోతే అనుమతి ఇచ్చినట్టే భావిస్తాం అని చట్టమైపోతుంది అన్నారు. ఇది సింపుల్ కదా. అందుకని నేను ఈ పెళ్లి పత్రిక ఉదాహరణ చెప్పాను. సో గౌరవంగా నీ పేరు పెట్టారంటే అర్థం ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ గౌరవాన్ని కాపాడుకొని సంతోషంరావు అని ఏదన్నా సలహాలు ఇవ్వాలి. ఆ సలహాలు మంచి అయితే ఫాలో అవుతారు, మంచి కాకపోతే ఫాలో కారు. ఇది ఆది రాజ్యాంగంలో కూడా ఉంది. ఇప్పుడు శాసనసభకు ఆమోదించిన బిల్లు వచ్చిందనుకోండి, గవర్నరు దాని మీద సలహాలు ఇవ్వచ్చు. ఇంకో ఈ అనుమానాలు నాకున్నాయి, ఇంకో ఈ మార్పులు చేస్తే మంచిది అని ఫైనల్గా పంపచ్చు. ఇప్పుడు నా పెళ్లి పత్రిక మా అన్నయ్య వదిలిన పేరు కొడితే మా అన్నయ్య ఇది కాదురా ఇంకో పలాన్ చేస్తే బాగుంటుంది, మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా ముందు పెడితే బాగుంటుంది, డిన్నర్ 8 o'clock కాదు 7 o'clock స్టార్ట్ చేస్తే బాగుంటుందిరా అన్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కదా, సమయం మరి ఒకటేసారి రష్ ఉండకుంటూ ఉంటుంది అంటే మంచిదనే చాలా మంచి సలహా ఇచ్చామన్నావు. 7 గంటలకు మొదలుపెట్టినాడు డిన్నరు, 8 గంటలకు మొదలుపెట్టాడు. ఇది మా అన్నయ్య సలహా, నేను ఫాలో అయినా. కానీ చెప్పి మా అన్నయ్య ప్రతిదానికి ఇంకో పెళ్లి కొడుకు డ్రెస్ కూడా నేనే డిసైడ్ చేస్తా అన్నాడు. నా కొడుకు ఏమంటాడు, పెద్దనాన్న నా కాడ నేను కొట్టించుకుంటా అంటాడు. ఇప్పుడు జరిగింది అదే. శాసనసభ తీసుకునే నిర్ణయాన్ని నీ గౌరవం, మీకు రాజ్యాంగం గౌరవం ఇచ్చి పెద్ద మనిషిగా సంతకం పెట్టమంటే నేను పెట్టకుంటుంటా, నేను దాన్ని పెట్టా నా దగ్గరే దాచుకుంటా అంటే ఏం చేయాలి? దానికి ప్రజాస్వామ్యం అంగీకరిస్తుందా? సో ప్రజాస్వామ్యం అంగీకరించదు కదా. పెద్దలుగా మీకు గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవం నిలబెట్టుకోకపోతే ఏం చేస్తుంది కోర్టులు? ఎవరి రక్షణ ఏంటి ప్రజాస్వామ్యానికి? గౌరవం ఇచ్చినప్పుడు అది అధికారంగా భావించి ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా నాకే పవర్ ఉందని గవర్నర్లు వివరిస్తే ఏం చేయాలి? సుప్రీంకోర్టు ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? అందుకే సుప్రీంకోర్టు గవర్నర్ నీవు 3 నెలల్లో డిసైడ్ చేయి, 4 రోజులు డిసైడ్ చేయకపోతే డిసైడ్ అయినంటే భావిస్తామని చెప్పింది కోర్టు. ఇంతకన్నా ఏం చేస్తుంది చెప్పండి? ఇక అమెరికా ఉత్పత్తులకు భారత్లో 0 టారిఫ్, ఇది భారత్ ప్రకటించలేదు, ట్రంపే ప్రకటించుకున్నారు. భారతే ఈ ఆఫర్ ఇచ్చిందని కూడా ట్రంప్ కామెంట్ చేశారు.